బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా సొరంగం పనులు ముందుకు కదలకపోవడానికి నీటి ఊటనే కారణమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. హరీష్ రావు నేతృత్వంలో ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన వద్దకు బయలుదేరే ముందు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీటిని బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు వచ్చేది. నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారా చూశానన్నారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో దురదృష్టకరం, అత్యంత బాధాకరం. సరే, ఆ ప్రాజెక్టు పైన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ, మొదటి నుంచి కూడా ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ఘటన జరిగి అందులో 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకుండా పోవడం అనేది అత్యంత దురదృష్టకరమైంది. ఎందుకంటే కార్మికులు వాళ్ళు ఏ రాష్ట్రం వల్లైనా, ఏ ప్రాంతం వల్లైనా, ఏ దేశం వల్లైనా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా, తెలంగాణ నిర్మాణంలో భాగంగా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మరి వారందరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి. ఈ విషయంలో గత వారం రోజులుగా మేము ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రభుత్వం మీరేదో ఆటంకం కలిగిస్తున్నారు, మేము తీసుకుంటున్న సహాయక చర్యలకు అని చెప్పి మా మీద విమర్శలు చేసే అవకాశం ఉంది కాబట్టి, మమ్మల్ని అడ్డగించే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు సమయం ఇచ్చినాం. మరి ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా సమానమైన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన. కాబట్టి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బృందంగా అందరం కూడా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరం కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి అటు హరీష్ రావు గారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ జిల్లా నుంచి నేను, మా మాజీ శాసనసభ్యులు అందరం కూడా 12 మంది అందరం కూడా శ్రీశైలం అక్కడ జరిగిన ప్రాంతానికి, సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం.